మరి హ్యాపీ ఎఫ్ఎఫ్ రమణ గారినైనా, మరి ఒంగోలు ప్రాంతంలోనైనా, మరి బెరాకిస్తున్న అసెంబ్లీలో స్థానిక సంఘ పెద్దలుగా ఉంటూ మరి మీ సేవ పరిచయం జరిగిస్తూ ప్రతి గురువారం ఈ విధంగా బైబిల్ క్లాస్ నిర్వహించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు హ్యాపీ అన్న గారిని కుటుంబాన్ని నైనా మీరు దీవించమని వేడుకుంటున్నాం. నైనా ఈ బైబిల్ క్లాస్ లో మరి ఇంతవరకు నైనా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. మీ సేవకు నన్ను శిలువ చట్ల మరుగు చేయండి. మీ ఆత్మ నడిపింపునైనా మీ సేవకుని కనుగరించండి. ఏ లేఖనాలు మాకు అవసరమో మీ సేవకుని ద్వారా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యంనైనా విత్తపడుతుండగా మేమంతా జాగ్రత్తగా విని గ్రహించి వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకొని వాక్య ప్రకారం జీవించడం కటికు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కూడికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ కూడికినైనా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వకరంగా నన్ను మీరే మార్చుకొని వేడుకుంటూ వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. రాలిన వారి త్వరగా నడిపించమని యేసు క్రీస్తున్నావు నన్ను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ షరీర్ బ్రదర్ ప్రార్థన చేసినందుకు. యాక్చువల్లీ ఈరోజు గాడ్విన్ అన్న జాయిన్ అవ్వాల్సిందే, మరి అన్న బిజీ ఉండి రాలేకపోయారు. జాషు అన్నని అడగంగానే మనం చెప్పు మరి గూగుల్ మీట్లో వాక్యం అందించడానికి అన్న ఒప్పుకున్నారు. జాషు అన్న మార్కపూర్ నుంచి జాయిన్ అయ్యారు. అన్నకి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నా. ఓవర్ టు జాషు అన్న. అన్న మనకు వాక్యం అందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కరుణ వాత్సల్యమును బట్టి, దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి ప్రభువుకు నేను ఎంతైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రాత్రి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గతంలో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి బెరయ క్రిస్టియన్ అసెంబ్లీ వారు నన్ను ఆహ్వానించుకున్నారు. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడు ఆహ్వానించిన స్థానిక సంఘాన్ని సహోదర సహోదరులకును నా ప్రేమోదనాలు తెలియజేస్తున్నాను. ఈమెన సహోదరులారా దేవుని వాక్యంలో మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనము గతంలో ధ్యానం చేసేవాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక సంగతులను మనం తెలుసుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని పరిచయం చేసుకున్నాం. 52వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఒక విలువైన మాటను మనం గమనించాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆశ్చర్యకరుడు, యేసు ప్రభు గొప్ప ఆరోహణ ఇవన్నీ కూడా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించినవని మనము వాక్యమును ఆధారం చేసుకొని అనేక లేఖనాలలో పరిశోధన చేసి మనం తెలుసుకున్నాం. అలాగే ఈ రాత్రి కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనం సమయంలో చూసుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఓడునను యెహోవా బాహువు ఎవరికి బయలుపరచు, లేత ముక్కవలను ఆయన ఉగ్ర పెరిగను, అతనికి స్వరూపమైన సొగసైన అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన సర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు వాడుగా,
అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని దేవుడు తన వాక్యం ప్రార్థిస్తున్నాం. ప్రియమైన మా పరలోక తండ్రి, స్తోత్రాలు దేవా. ఈ యొక్క రాత్రి వేళ బిడ్డలతో మీ మాట పంచుకునే అవకాశాన్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ మాటలను మాకు తేటగా అందించండి. మోసే మాట్లాడలేను నోరిచ్చిన వాడు కదా, నీవు మాట్లాడటానికి నేనే నేను బలపరిచి వాడు మాట్లాడలేనటువంటి మోషే మాట్లాడించాడు. నోరు బాగుగా నేను మాట్లాడుతాను. స్తోత్రాలు. మా తండ్రి మాట్లాడి మగవాడికి రాత్రి మా ప్రభా మీ ప్రియదాసు మీ మాటలు మీరు అందించండి. నామానికి మహిమ దీని వారికి క్షమాపణ ఆత్మీయ ఆశీర్వాదం. మా తండ్రి ప్రభు మీ నామానికి మహిమ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం. మనం గతంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ అనేది ఎంత స్పష్టంగా 53వ అధ్యాయంలో ప్రవక్త యెషయా గారు వివరించారు. వాటికి ఎంత చక్కగా ఆయన తన యొక్క దేవుడి ఆ దర్శనం బట్టి కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ జ్ఞానం బట్టి దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. గ్రంథం 53వ మరణం గురించి ఆయన మనకు రాసి ఉంటారు. కాబట్టి యెషయా గ్రంథం 53 మనము ప్రవక్తలు రాసినటువంటి ప్రతి పుస్తకానికి కూడా ప్రవక్తలు రాసినటువంటి మాటతో కూడా 150 కీర్తనలో మకుటము లాంటి కీర్తన 23 అనేక మంది ప్రవక్తలు రాసినటువంటి ప్రవచన మకుటము లాంటి అధ్యాయం యెషయా గ్రంథం 50. కాబట్టి యెషయా గ్రంథం 50వ అధ్యాయం యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు దేవుడు మనకు అందించాడు. కాబట్టి దేవుని ఆత్మ ప్రతి వ్యక్తి కూడా ఆయన తన యొక్క ఆత్మదేవుడు దేవుని గురించినటువంటి అనేక సంగతులను బయలుపరిచేవాడుగా ఉంటాడు. అనేక సంగతులను బోధించేవాడు, అనేక సంగతులను నేర్పించేవాడు. మనకు తెలుసు చదువు వచ్చిన వారు బైబిల్ చదవగలరు, అయితే బైబిల్లో ఉన్నటువంటి సంగతులు చదువు ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారు చదవగలరు, కానీ బైబిల్లో ఉన్న సత్యాలు మాత్రం. అందువల్ల ఖచ్చితంగా మనకు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లాగో చెప్పిన మాటను విశ్వాసి లేక దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తికి ఎంత చదువరి అయినా, ఎంత విద్యావేత్త అయినా దేవుని యొక్క వాక్యాన్ని సాధ్యమని కొరింథీయులకు రాసిన పత్రికలో మనము గమనిస్తాం. దైవ గ్రంథంలో మీరు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయమునకు గోచరము అని వ్రాయబడి ఉంది. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించిన వారి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడదు, చెవికి వినపడాల, మనుష్య హృదయమునకు గోచరం. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత విద్యావేత్త, ఎంత జ్ఞానం, ఎంత తత్వవేత్త, ఎంత
ఆ ఉన్నతమైనటువంటి చదువులు చదివినా కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో, దేవుడు ఏవైతే భద్రపరిచాడో, దేవుడు ఏవైతే మానవునికి ఏర్పాటు చేశాడో, ఏదైతే ఆయన ప్రణాళిక ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఉన్న జ్ఞానికి అర్థం కాదు. అందుకనే పైన చెప్తాడు, మనుషుని యొక్క జ్ఞానం మొదటి అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 20వ వచనంలో అంటాడు, జ్ఞానుల జ్ఞానము నాశనం చేతును, వివేకుల వివేకము శూన్యపరతము అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైనా, శాస్త్రీయమైన, ఈ లోకపు తర్కవాది ఏమైనా, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి, ఈ లోకంలో ఉన్న జ్ఞానం వెర్రితనం. ఎందుకంటే చదవచ్చు బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు 1కి 10 సార్లు చదువు వచ్చిన వాడు 1కి 20 సార్లు మరి ఈ బైబిల్ తప్పులు పట్టాలని ఎంతో మరి గుచ్చి మరి కన్నులు పెద్దగా చేసుకొని సమయాన్ని కేటాయించి ఎన్నో వివిధ రకాలైనటువంటి పుస్తకాలను చదివి ఏదో బైబిల్లో ఉన్న సంగతుల్లో లోపాలను పెట్టాలని ప్రయత్నం చేస్తాడు కానీ ఒక్కటి కూడా అతనికి అర్థం. ఎందుకంటే ఈ లోకపు జ్ఞానం అంతా కూడా అర్థమని చెప్పాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ప్రేమించే వారి కోసం ఏం సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. మనుషుడికి గోచరం ఎప్పుడు కాదు. ఎప్పుడు కూడా మానవుని యొక్క తెలివితేటలతో, తన యొక్క తత్వాన్ని బట్టి, తన యొక్క సైకాలజీని బట్టి, తన యొక్క టాలెంట్ బట్టి మనుష్యుని యొక్క హృదయము ద్వారా దేవుని యొక్క సత్యాలను తెలుసుకోలేదు. 10వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచినాడు. లోకంలో ఉన్న వ్యక్తికి తెలియదు, కానీ మనకు దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. చూసారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను దేవుడు యెషయా గారికి ఎలాగూ బయలుపరిచాడంటే తన ఆత్మ బయలుపరిచాడు. ఇక్కడ 3 సత్యాలు నేను మీకు చెప్తాను, దయచేసి మీరు వినాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. 3 సత్యాలు, 3 ట్రూత్స్ అన్నమాట. ద స్క్రిప్చరల్ 3 ట్రూత్స్. ఫస్ట్ ట్రూత్ ఏంటంటే 10వ వచనంలో దేవుడు తన ఆత్మ ద్వారా విశ్వాసికి ఏవైతే ఆయన విశ్వాసి కోసం సిద్ధపరిచాడో వాటిని తన ఆత్మ చేత బయలుపరిచాడు. నంబర్ 1 ట్రూత్ ఏంటంటే ఆయన తన ఆత్మ చేత, దేవుడు వాటిని తన ఆత్మ చేత బయలుపరిచాడు. సెకండ్ ట్రూత్, నంబర్ 2, రెండవ ట్రూత్ ఏంటంటే ఒక మనుషులో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. నంబర్ 1 ట్రూత్ ఏంటంటే దేవుడు తన ఆత్మ వలన ఆయన సంగతులను బయలుపరిచాడు. నంబర్ 2 ట్రూత్, రెండవ సత్యం ఏంటంటే దేవుని ఆత్మ వలన మనకు వాటిని దయచేసి ఉన్నాడు. దయచేసి రెవల్యూషన్, ఇల్యూమినేషన్. దేవుని ఆత్మ వలన మనకి బయలుపరిచి ఉన్నాడు. నంబర్ 2 ఏంటంటే దయచేసి. నంబర్ 3 మూడవ సత్యం ఏంటంటే 13వ మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. ఆత్మ నంబర్ 1 ఏంటంటే వాటిని బయలుపరిచి ఆత్మ వలన బయలుపరిచారు దేవుని కార్యం. సెకండ్ ట్రూత్, దేవుని ఆత్మ ద్వారా మనకు దయచేసి. థర్డ్, మూడవ సత్యం ఏంటంటే ఆత్మదేవుడు ఆయన మాటలను నేర్పిస్తాడు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. ఆత్మదేవుడు నేర్పిస్తాడు. నంబర్ 1 బయలుపరుస్తాడు. నంబర్ 2 దయచేసి. నంబర్ 3 నేర్పిస్తాడు.
ఉదాహరణకు కొత్త నిబంధన ఎలాగో మనకు చేతుల్లో అందుబాటులోకి వచ్చిందని మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనను దేవుడు యోహాను సువార్తలో మనకు ఎలా దయచేసి ఉన్నాడో ఆ సత్యాన్ని ఆత్మదేవుడు మనకు వర్ణించబడిందో ఆ విషయాన్ని క్లియర్ గా వ్రాసి ఉంచాడు. మీరు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆత్మదేవుడు మనకు ఈ క్రొత్త నిబంధన ఎలాగో అనుగ్రహించాడు అనేది రాసి 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ. నేను మీ యొద్ద ఉండగానే మాటలు మీతో చెప్పితిని. ఆదరణ అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తము బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయి. ఆత్మదేవుడు బయలుపరిచేవాడు. ఆత్మదేవుడు ఆయన మనకు నేర్పించేవాడు. ఆత్మదేవుడు అలాగైతే ఎలాగూ బయలుపరిచాడు, ఎలాగూ బోధించాడు, ఎలాగూ నేర్పిస్తాడు అనేది యోహాను సువార్త 14:25 చెప్పాడు. ఆదరణ అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి ఆయన బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నంబర్ 1 ఇప్పుడు మనం కొత్త నిబంధన ఎలాగో మనకి అనే దానికి ఆధారం నంబర్ 1 ఏంటంటే ఎలాగ కొత్త నిబంధన సువార్తలు 4 కార్యాలను 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో మత్తయి అనేవాడు, అలాగే అలాగే లూకా కాకుండా ఆయనను అనుసరించినటువంటి అలాగే అయితే పేతురు సమీప బంధువు మార్కు, పేతురు శిష్యుడు. మార్కు ఎడ్యుకేటర్, పేతురు చదువు లేనివాడు. కాబట్టి సంగతులను మార్కు రాశాడు. కాబట్టి మార్కు రాసిన వార్త మార్కు రాలేదు, కానీ పేతురు చెప్పాడు మార్కు. అంటే ఇక్కడ మనకున్నటువంటి 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణం చెంది సమాధి చేయబడి 3వ రోజు మనకు ఈ సువార్తలనేవి 4 సువార్తలు దేవుడు. అలాగే ఈ 4 సువార్తలు ఆయన చేసిన ప్రతి కార్యము ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా, ఎటువంటి వ్యత్యాసం లేకుండా, ఎక్కడా కూడా ఒకరికి ఒకరు వ్యతిరేకమైనటువంటి రాతలు రాయకుండా అన్ని కూడా ఉన్నట్టుగా అచ్చినట్టుగా యేసు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యం పరిశుద్ధ యేసు ప్రభు చేసిన ప్రతి బోధన, ప్రతి చర్యను, ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన నడవడికను, ఆయన గుణాన్ని, ఆయన క్రియలను అన్ని కూడా మత్తయి గారికి, లూకా గారికి, మార్కు గారికి జ్ఞాపకం పరిశుద్ధాత్మ నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేయండి. ఆయన జ్ఞాపకం చేశాడు. సువార్తల్లో ఉన్న క్రియలన్నీ యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిన 50వ రోజున భూమికి వచ్చిన తర్వాత పెంతెకోస్తు రోజున ఆయన కార్యాలు స్టార్ట్ చేసి ఆయన ఆత్మ బలమైనటువంటి గాలి వేగముగా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని మనము 2వ అధ్యాయం 1వ కార్యంలో చూస్తాం స్థాపిస్తాం. ఆ యొక్క బలమైన శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వేగంగా గాలి వీచుకుంటూ వచ్చి ఆయన అందరినీ కూడా అక్కడ చేరి ప్రార్థన చేస్తున్న వారిని ఆవరించి పరిశుద్ధాత్మ శక్తి చేత అక్కడ సంఘానికి పునాది వేస్తారు. పరిశుద్ధాత్మ అది మొదటి చర్య. పరిశుద్ధాత్మ ప్రభువు వెళ్ళిన తర్వాత వస్తాడు. ఆయన ఫస్ట్ వర్క్ ఏంటంటే ఆయన బలమైన గాలి వస్తాడు.
ఆ వీచినటువంటి ఆ బలమైన గాలి అంటే యేసు ఈ భూమి మీద ఆయన స్థాపించే సంఘాన్ని అడ్డుకునే దానికి ఎవరికి శక్తి లేదని నిరూపించడం ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి గాలి రూపంలో వీచి వచ్చి అందరినీ కూడా ఆవరించి వారి ద్వారా అనేకమైనటువంటి భాషలు మాట్లాడి వారి ద్వారా దేవుని యొక్క సంఘ స్థాపనను అడ్డుకునే శక్తి ఈ భూమి మీద ఏ వ్యక్తి లేదు, ఏ శక్తికి లేదు, ఏ అధికారికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ రాజ్యానికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించిన సంఘాన్ని ఈ భూమి మీద అడ్డుకోగలిగినటువంటి శక్తి ఏది లేదు. అవి చట్టాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, బలాలు కావచ్చు, మూకుమ్మడిగా మాడులు కావచ్చు, దేవుని పనిని అడ్డుకునే శక్తి పరిశుద్ధాత్మ బలమైన గాలి వచ్చి ఆ రోజున సంఘాన్ని స్థాపించాడు. ఆయన మనకున్న ఈ భూమి మీద సైతాన్ శక్తి కావచ్చు, ప్రభుత్వాలు చట్టాలు కావచ్చు, ఎవరు అందుకనే ఆ రోజు మనము గమనిస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ చేసిన కార్యం అదైతే, ఇక రెండవదిగా ఆయన శిష్యులకు యేసు ప్రభు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేశాడు. రాయండి, అత్తయ్య రాయి, ఆయన కార్యాలు రాయి అని అత్తయ్యతో రాయించాడు. ఇక్కడ మనకు క్లియర్గా 14:25 చెప్పాడు. ఆదరణకు వచ్చిన తర్వాత నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. ఆయన జ్ఞాపకం చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలన్నీ కూడా వ్రాయబడ్డాయి. 4 సువార్తలు మనకు అందుబాటులో. ఆ రోజుల్లో ఈ రికార్డింగ్, టేప్ రికార్డు లేవు, ఈ సెల్ రికార్డింగ్ లేవు. యేసు ప్రభు చెప్పిన అన్ని కూడా వాళ్ళు రికార్డింగ్ చేసిన తర్వాత వరుస క్రమంలో రాయడానికి రికార్డింగ్స్. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు. జాన్ గోటన్బర్గ్ వచ్చే వరకు ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులో. మరి ఆయన చెప్పిన సంగతులు ఎలాగూ వాళ్ళు రాయగలరు? మత్తయి గారు, యోహాను గారు, లూకా గారు, మార్కు గారు అంటే ఆ రోజు రికార్డింగ్ లేదు, అందుబాటులో లేదు. ఎలా రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పిన సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత నేను మీకు బోధించిన మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం. ఆయన జ్ఞాపకం చేశాడు కాబట్టి ప్రతి సువార్త కూడా వారు ఎక్కడా కూడా లేకుండా, ఎక్కడ ఎటువంటి వ్యత్యాసం లేకుండా, ఎక్కడ కాంట్రవర్సీ అనేది లేకుండా క్లియర్ గా ఒకరితో ఒకరు ఏకీభవించినట్టుగా సువార్తలు. అలాగైతే మరి పత్రిక అదే అక్కడ చెప్పాడు, సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినవి సువార్తలు, పత్రికలు ఆయన బోధించాడు. పత్రికలు పౌలు గారికి శిష్యులకు జ్ఞాపకం చేశాడు ఆయన చెప్పిన సంగతులు. ఇప్పుడు పత్రికలు అంటే ఆయన బోధలు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఆయన బోధించాడు కాబట్టి పౌలు గారు రాయగలిగారు. ఆయన బోధించాడు కాబట్టి ఆ పత్రికలు రాసినటువంటి యోహాను గారు, పేతురు గారు అలాగూ ఆయన బోధించాడు కాబట్టి యోధా రాశారు. ఆయన బోధించాడు కాబట్టి పేతురు పత్రికలను యోహాను గారు. ప్రతి పత్రిక కూడా ఆయన బోధ, ప్రతి సువార్త ఆయన జ్ఞాపకం చేశారు. పరిశుద్ధాత్మకు జ్ఞాపకం చేస్తే సువార్తలు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే పత్రిక. అలాగే మళ్ళా యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మనము 13వ ఇంకొక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే అనగా సత్యస్వరూపైన ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
ఆయన బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపకు, అంటే నాలో ఉన్నటువంటి సంగతులను మీకు ఆయన బోధిస్తాడు. నాలోనివి ఆయన స్వతహాగా ఏమి కూడా చెప్పకుండా నాలోనివి ఆయన బోధిస్తాడు. తానే ఏమి బోధిస్తాడు, వేటిని వినో వాటిని బోధించి, ఇక్కడ చెప్పాడు కరెక్ట్గా వినండి 13వ వచనం, వాటిని బోధించి జ్ఞాపకం చేస్తాడు, బోధిస్తాడు. మూడవదిగా సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. విన్నారా? నంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం చేశాడు సువార్తలను. అపోస్తుల కార్యములు అవి జరిగినాయి కాబట్టి ఇక జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైంలోనే జరిగినవి, అవన్నీ వాళ్ళు ఉన్నట్టుగా రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాటిని కూడా జ్ఞాపకం చేశారు. అదే సందర్భంలో పత్రికలను బోధించాడు. ఇప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. మీరు చెప్పండి, ఎవరైనా సంభవింపబో సంగతులు అంటే అది ఏ పుస్తకం? ప్రకటన ముగింపు. ప్రకటన అంతా సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలను, బోధించాడు పత్రికలను, సంభవింపబో సంగతులను ప్రకటన తెలియజేశాడు. సంభవింపబో సంగతులను మీకు ప్రకటన. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు క్రొత్త నిబంధన అంతా కూడా, అలాగైతే పాత నిబంధన పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగే వారికి బోధించాడు, వారికి జ్ఞాపకం చేశాడు. దానియేలు గ్రంథం, ప్రవచన గ్రంథం ఏదైతే ఉందో అది ఎహెజ్కేలు గ్రంథం, జకరియా గ్రంథం, సంభవించిన సంగతులు ఆయన పని ప్రతి చర్య కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అందుకని పౌలు అంటాడు, ప్రతి లేఖనము కూడా ఆత్మ ప్రేరేపించబడి, ప్రతి లేఖనము ప్రేరేపించబడి, అంతేగాని బోధిస్తే రాయబడి, ఆయన జ్ఞాపకం చేస్తేనే రాయబడి, ఆయన తెలియజేస్తే. యెషయా గారి యేసుక్రీస్తు ప్రభు గురించి మనము మొదటికి యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా గారికి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను అంటే 750 సంవత్సరాల ముందే, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందే, యెషయా గారికి 750 సంవత్సరాల ముందే ఆయన యొక్క శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన యొక్క ఆరోపణాన్ని గురించి, తిరిగి ఆయన రెండవ రాకడ కూడా 53 అధ్యాయాలు చెప్పారు. యెషయా గారి టైంలో యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు మళ్ళా రెండవ వచ్చేటువంటి సందర్భాన్ని కూడా అదనమాట. యేసుక్రీస్తు 12 వచనాల్లో కూడా ఆయన మహిమంగా 53వ అధ్యాయంలో తిరిగి చెప్పేసి చివరి మీకు రెండవ రాకడ ఎక్కడ ఉంది అంటే 12వ వచనంలో చెప్తాడు. 12వ వచనంలో 53వ వారితో పాలు పంచిపెట్టెదను, పనులతో పళ్ళ సొమ్ము ఏలైనగా అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు అనేకుల పాపములను తిరుగుబాటు చేసిన వారిని గురించి జ్ఞాపనము ఒక పదునైనటువంటి ఆయుధం తీసుకొని ఆయన ప్రక్కలో గుర్చారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా ఒక టైర్కు పంచర్ అయితే గాలి ఎలా బయటికి శబ్దం చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతుందో, అలాగో ఆయన రక్తము శరీరంలో నుంచి, చేతుల్లో నుంచి, కాళ్ళల్లో నుంచి ఆ బల్లె పొడిచినప్పుడు రక్తము గాలి పంచర్ అయితే పెరిగినట్లుగా ఆయన రక్తము ఆయన శరీరంలో. యెషయా గారు బాధింపబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన తృణీకరింపబడ్డాడు, ఆయన గాయపడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. లాస్ట్
నంబర్ 1. రెండవది పర్ఫరేటెడ్ పంచర్. నంబర్ 3 ఆపరేషన్ అంటాడు. పంచగాయాలు ఆపరేషన్ అంటే ఒక బలమైనటువంటి ఒక బరువైనటువంటి ఒక మానవుడు భరించలేనటువంటి ఒక వస్తువు ఒక వ్యక్తి మీద పెట్టి అతని మీద రుద్దారు. ఒక బరువైనటువంటి ఏదో ఒక వస్తువు అతని మీద పెట్టి రుద్దారు. అతన్ని ఆ బరువైనటువంటి వస్తువు ద్వారా అతన్ని ఒక విసురాయిలో గింజలు వేసి ఏ విధంగా విసురాయి కింద పెట్టి ఆ గింజలు పొడిగా లేకపోతే ఒక పౌడర్ లేకపోతే లాగా అలాగే ఆపరేషన్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మీద బరువైన సిలువను గొల్గొతా కొండ మీదకి మామూలుగా ఎక్కడమే మనిషి అలసట వచ్చేస్తుంది కొండ మీద, కానీ బరువైన సిలువను కొండ మీదకి అంటే దాని అర్థం ఒక రాయి కింద గింజలు వేసి విధంగా పిండిని తయారు చేస్తారు. ఆ విధంగా ఆయన శరీరం పిండి వలె అందుకే ఇక్కడ చెప్తాడు ఆయన మొత్తబడిన వాడిగా దేవుని ఆయన గాయపరచబడ్డాడు. నాలుగవ గాయం ఇన్సైడ్. నాలుగవ గాయం ఏంటంటే మెడికల్ టెర్మినాలజీలో ఇన్సైజ్డ్ వూండ్ అంటే దానికి కట్టింగ్ ఆఫ్ an organ, sharp edged instrument. షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒక వ్యక్తి మీద దాడి చేస్తే పదునైనటువంటి వస్తువు చేత ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు అతను చనిపోయాడని మెడికల్ టెర్మినాలజీలో పోస్ట్ మార్టం రిపోర్ట్. అలాగే యేసుక్రీస్తు ప్రభువును నాలుగవది ఇన్సైజ్డ్ అంటే షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆయన బాధించారు, ఆయనను కొట్టారు. అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం చూడండి, 34వ వచనం. యోహాను సువార్త షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ప్రభు మీద ప్రయోగం జరిగింది, ఆయన మీద దాడి చేశారు. షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యం సత్యమే. ఆయనను సైనికుల్లో ఒకడు ఏం చేశాడంటే ఈటతో ప్రక్కన పొడిచాడు. సైనికుడు అంటే ఒక షార్ప్, అంటే నాలుగవది ఇన్సైజ్డ్ షార్ప్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ప్రక్కలో పొడిచాడు. రెండవది తల మీద షార్ప్ ఎడ్జ్డ్ వూండ్స్. ఎందుకు అనంటే తల మీద ముళ్ళ కిరీటం, పదునైనటువంటి ముళ్ళు ఆయన తల మీద గుచ్చుపడు, ఆయన తల మీద పదునైన ముళ్ళు గుచ్చుపడు. అందువల్ల ఆయన షార్ప్. నాలుగవ ఈ గాయం ఏంటంటే షార్ప్ ద్వారా ఆయన గాయపడ్డాడు. పదునైన ముళ్ళ కిరీటం తల మీద బలంగా పెట్టాడు. ఆయన తలలో రక్తం గాలి రక్తం ఆయన శరీరంలో. అది మూడవ రకమైనటువంటి గాయం. ఐదవ గాయం మెడికల్ అంటే దాని అర్థం కన్ఫ్యూజ్డ్ వూండ్స్ వల్ల పోస్ట్ మార్టం ఇచ్చాడంటే కన్ఫ్యూజ్డ్ వూండ్స్ వల్ల చనిపోయాడని పోస్ట్ మార్టం ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే ఇతని మీద జరిగిన దాడి ఎలాంటి అంటే ఇతనికి బయటికి కనిపించే దెబ్బలు ఏమీ లేవు, కానీ ఇతని లోపల అవయవాలన్నీ డ్యామేజ్ ఇతనిని బయటికి రక్తము రాదు, స్కిన్ డ్యామేజ్ కాదు, బ్లడ్ బయట.
స్కిన్ డ్యామేజ్ కాకుండా బ్లడ్ బయటికి రాకుండా అందువల్ల ఇతను చనిపోయాడు అని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఏంటి కారణం అంటే కన్ఫ్యూజ్డ్ అనే వర్డ్ ఉపయోగిస్తారు. కన్ఫ్యూజ్డ్ అంటే బ్లడ్ మార్క్స్ ఏమి కనపడదు. బాడీ అనేది బ్రేక్ కాదు, స్కిన్ అనేది స్కిన్ అనేది భయపడతాడు, బాడీ కూడా. కానీ లోపల ఉన్న అవయవాలను నలిగిపోయేటట్టుగా బాధ కలిగించారు, కొట్టారు. అందువల్ల చనిపోయాడు. అది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయనను అరచేతులతో కొట్టి 18వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే బయటికి ఆ గాయాలు కనిపించకుండా ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు. 18:22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నుంచి ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇస్తున్నావని యేసును అరచేతులతో చివరిగా అరచేతులతో ఆయన అంటే ఆయన ముఖములో ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ పార్ట్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యేలాగా ఆయన. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో విషయాలన్నీ కూడా ఆయన బాధించబడ్డాడు, ఆయన మెత్తన చేయబడ్డాడు, ఆయన నిలగొట్టబడ్డాడు, ఆయన శ్రమను అనుభవించాడు. ఆయన మన నిమిత్తమై ఆయన వ్యసనాక్రాంతుడు అనే మాట పంచకాయాలు యెషయా గారు మనకు తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం పొందినటువంటి ఆ శ్రమలను ఇప్పటికైనా మనము నమ్ముతున్నామా లేదనేది మనం అర్థం చేసుకోవాలి. మేము తెలియజేసిన సమాచారం నమ్మకపోవటానికి కారణం ఏంటంటే ఒక విశ్వాసం లేకపోవడం. అలాగే విశ్వాసం ఉన్నట్లయితే ఆయన పొందిన గాయాలను నమ్ముతాం, ఆయన అనుభవించిన శ్రమలను నమ్ముతాం, ఆయనకు నీ యొక్క హృదయాన్ని ఆయన మహింపరుస్తాం, ఆయన కోసం బ్రతకాలని తీర్మానం చేస్తాం. ఆయనకు నీ యొక్క సమస్తము ఆయన కోసం ఆయన కోసం పవిత్రంగా ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి ఆయన కోసం లోకంలో వివిధ రకాలైనటువంటి ఈ శారీరకమైనటువంటి ఏవైతే కార్యాలు ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి, ఈ లోకంలో ఉన్న ఏవైతే ఆ పాప క్రియలు ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా బ్రతకటం ఎంతైనా మాటలు సహోదరుడు తమ్ముడు హ్యాపీకి సంక్రాంతి చిన్న వారికి నాకు తెలియజేస్తూ నేను చక్కని మాటలు అందించిన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుంచి మరి మంచి తలంపులు అందించిన జాషువన్నకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మరి సువార్తలు ఎలా రాయబడ్డాయి, అలాగే ప్రకటన గ్రంథము, పత్రికలు మరి దేవుని ఆత్మచేత దేవుడు ఎలా బయలుపరిచాడో, మరి బోధించాడో, ఇంకా భవిష్యత్ సంగతులు చెప్పాడో మంచి తలంపులు అందించాడు. జాషువన్నకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మనం కూడా నమ్మాలి మరి దేవుని యొక్క యేసుక్రీస్తు బాధల యొక్క 5 టైప్స్ ఆఫ్ పంచగాయాల గురించి కూడా మంచి వాక్యాలు అందించిన జాషువన్నకి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. రవి అన్న ప్రేయర్ చేస్తారా? రవి అన్న యాక్చువల్లీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, రమేష్ అన్న ఇంట్లోనే ఉన్నారు స్టిల్ హాస్పిటల్. రమేష్ అన్నకి హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు, ఇంకా వెతుకుతా ఉన్నారు తక్కువలో ఎక్కడ చేయాలో అని. అలాగే వెంకటేష్కి కూడా అలాగే ఇంట్లోనే ఉన్నాడు, సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి. నాకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది, ఇక్కడ కూడా కింద కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే జాషువా అన్నని అడిగినప్పుడు మనం కొన్ని మంచి వాక్యం అందించారు.
రవి అన్న ప్రేయర్ చేద్దాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గ్రంథం 53వ అధ్యాయంలో నుంచి మీరు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు. దేవ, జరిగిన విషయాలు, జరగబోతున్న విషయం ప్రతిదీ మా అవసరం కోసం, మా దిద్దుబాటు కోసం, మా నేర్చుకోవడం కోసం మీరు పుస్తకంగా బైబిల్ గ్రంథం రాయించి ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవరా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాటిని జాగ్రత్తగా మేము విని చదువుకొని నీళ్ళు పొందుతూ ఈరోజు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి మీ శాపములు మీరు ఉపయోగించుకున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సహాయం మేలుకొన్నట్టు సహాయం వేడుకుంటుంది. వెంకటేష్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి, దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మేలు దయచేయండి. రమేష్ బ్రదర్ చేయాలి, విషయాల్లో కావలసిన శక్తి, బలం, ఆర్థిక పరిస్థితులు విషయాల్లో సహాయం కూడా కొద్దిగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఈ మేము వచ్చిన వాక్యం మంచి మంచి వాతావరణం అనుకూలించి తోడుగా ఈ అడిగి పెడుతుంది మా ప్రియ తండ్రి. ఆమేన్.